అందరికీ నమస్కారం. సాయి కథలు చెప్పుకుందామా? షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవము ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ రోజున రామ జన్మోత్సవము చేసుకోవాలని భీష్మ కాకామహాజనితో అంటాడు. కాకామహాజనికి ఈ ఆలోచన చాలా బాగా నచ్చుతుంది. వారు ఈ సంకల్పంతో బాబా వద్దకు వెళ్ళి వారిని అనుమతించమని అడుగుతారు. కానీ భగవత్ సంకీర్తన చేయడానికి అంత తక్కువ సమయంలో హరిదాసును సంపాదించుట చాలా కష్టము. ఈ సమస్యను కూడా చివరకు భీష్మాయే పరిష్కరిస్తాడు. ఎలా అంటే అతని దగ్గర రామాఖ్యానము అను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండడం వలన అతడే దానిని సంకీర్తన చేయడానికి కాకామహాజనికి హార్మోనియం వాయించడానికి నిశ్చయించుకుంటారు. చక్కెరతో కలిపిన శొంఠిని ప్రసాదంగా చేయడానికి రాధాకృష్ణమాయికి అప్పచెప్తారు. ఇక బాబా దగ్గర అనుమతి పొందడానికి వారు మసీదుకి వెళ్తారు.